అందరికీ తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, వీటన్నిటినీ చెల్లించుకుంటూ కూడా ఈ 6 నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేసామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్లో డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో, ఏ విధంగా దివాలా తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మేము తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఓకే, మార్కెట్ విలువ అదేమి డిస్కషన్లో రాలా. 19th ఎప్పుడు వెళ్తారంటున్నారు. ఇంకా దాని గురించి కూడా డిస్కషన్ ఏమి రాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో
ఏమండి పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటీషియన్సే కదా. 8వ తారీఖు విశాఖపట్నం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా అది ప్రారంభించబడుతుంది. 2,500 ఎకరాలు ఫేజ్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ 1,518 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ఐసి డిఐటి 621 కోట్లు, ఏపీఐసి 438 కోట్లు, డెట్ 459 కోట్లు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 50,000 మందికి. ఏదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కపల్లి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 2001.8 acres విత్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 1,876.66 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్తో 2,001.8 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ 996 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రాంట్ 200 కోట్లు, డెట్ 680 కోట్ల రూపాయలు. మొత్తం ఈ బల్క్ డ్రగ్ పార్క్లో 11,542 కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం.